హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్స్లో అడిగిన ఒక కాన్సెప్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఆ కామెంట్ ఏంటంటే హౌ అబౌట్ అండ్ వాట్ అబౌట్, హౌ అబౌట్ అండ్ వాట్ అబౌట్, ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి, ఈ రెండింటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, వాటి మీనింగ్స్ ఏంటి అనేది అడగడం జరిగింది. చూద్దాం, మనం ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ హౌ అబౌట్. హౌ అబౌట్ని ఏదైనా సజెషన్స్ ఇవ్వడానికి లేదా ఇలా అయితే బాగుంటుంది అని మన అభిప్రాయాన్ని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఏదైనా సజెషన్స్ ఇవ్వడానికి లేదా ఇలా అయితే బాగుంటుంది అని చెప్పడానికి, మన అభిప్రాయం చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, ఇదైతే ఎలా ఉంటుంది, అదైతే ఎలా ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాం కదా జనరల్గా. దానికోసం మనం హౌ అబౌట్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు హౌ అబౌట్ పైన ఒక కాన్వర్జేషన్ చూద్దాం, సో దట్ మీకు చాలా క్లియర్గా ఇది ఏ సందర్భంలో ఉపయోగిస్తారో అర్థమవుతుంది. వాట్ షుడ్ వి ఆర్డర్ నౌ? How about chicken biryani? How about mutton biryani? Sounds great. Let's order it. Yes, let's order it. ఇప్పుడు మనం ఈ చిన్న కాన్వర్జేషన్లో ఉన్న డైలాగ్స్ చూసినట్టయితే ఇక 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్తో ఫుడ్ ఆర్డర్ ఇస్తూ, అంటే మొబైల్లో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తూ ఫస్ట్ క్యారెక్టర్ అడుగుతుంది సెకండ్ క్యారెక్టర్ని, వాట్ షుడ్ వి ఆర్డర్ నౌ, మనం ఇప్పుడు ఏం ఆర్డర్ చేయాలి అని అడిగితే సెకండ్ క్యారెక్టర్ తన డైలాగ్ హౌ అబౌట్ చికెన్ బిర్యానీ, హౌ అబౌట్ చికెన్ బిర్యానీ. అయితే చికెన్ బిర్యానీ అయితే ఎలా ఉంటుంది అని అడిగితే మళ్ళీ ఫస్ట్ క్యారెక్టర్ హౌ అబౌట్ మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే ఎలా ఉంటుంది. సెకండ్ క్యారెక్టర్ సౌండ్స్ గ్రేట్, లెట్స్ ఆర్డర్ ఇట్, ఓ చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది, చాలా బాగుంటుంది, ఇలాంటి అర్థాల్లో మనం తీసుకోవచ్చు అనమాట. లెట్స్ ఆర్డర్ ఇట్, ఆర్డర్ చేద్దాం, లెట్స్ ఆర్డర్ ఇట్, ఆర్డర్ చేద్దాం. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒక చిన్న కాన్వర్జేషన్ తీసుకుని దాని ద్వారా హౌ అబౌట్ని, హౌ అబౌట్ చికెన్ బిర్యానీ అయితే ఎలా ఉంటుంది, హౌ అబౌట్ మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే ఎలా ఉంటుంది, ఇలా మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ వాట్ అబౌట్. ఈ వాట్ అబౌట్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే మనకి ఎవరైనా ఏదైనా వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు ఆ అభిప్రాయంతో మనం ఏకీభవించకుండా దానిలో ఉన్న ఏదైనా లోటుపాట్లను వాళ్ళకి చెప్పే సమయంలో, అలాగే వాళ్ళు గమనించిన ఏదైనా విషయాన్ని వాళ్ళకి తిరిగి చెప్పే విషయంలో మనం వాట్ అబౌట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఎలా అంటే మరి దీని గురించి ఏంటి, వాళ్ళు ఏదో చెప్పారు, చెప్పిన తర్వాత మరి దీని గురించి ఏంటి, మరి దీని విషయం ఏంటి. ఓకే, ఇలా మనం వాట్ అబౌట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు వాట్ అబౌట్ పైన ఒక కాన్వర్జేషన్ చూద్దాం, సో దట్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ యూజ్ చేస్తారని. హౌ అబౌట్ వి గో టు ద మూవీస్? But what about your meeting? Oh, I forgot about it. ఈ చిన్న కాన్వర్జేషన్లో ఉన్న డైలాగ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ క్యారెక్టర్స్ డైలాగ్ వచ్చేసరికి హౌ అబౌట్ వి గో టు ద మూవీస్, హౌ అబౌట్ వి గో టు ద మూవీస్ అంటే మనం మూవీకి వెళ్తే ఎలా ఉంటుంది అని తన అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సెకండ్ క్యారెక్టర్ బట్ వాట్ అబౌట్ యువర్ మీటింగ్, మరి నీ మీటింగ్ సంగతి ఏంటి, మీటింగ్ మర్చిపోయావా, మీటింగ్ ఉంది కదా నీకు, సినిమాకి వెళ్తే మీటింగ్ ఎలా అని అక్కడున్న అటు సినిమాకి వెళ్ళడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని కానీ లేదా మర్చిపోయి సినిమాకి వెళదాం అన్న పర్సన్కి నీకు మీటింగ్ ఉంది కదా అని ఒక ఆప్షన్ని గుర్తు చేయడం కానీ మనం వాట్ అబౌట్ని ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. బట్ వాట్ అబౌట్ యువర్ మీటింగ్, నీ మీటింగ్ సంగతి ఏంటి, హో ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్, ఓ నేను మర్చిపోయాను దాన్ని, ఓకే నేను మర్చిపోయాను అది. సో ఈ విధంగా మనం ఎవరైనా ఏదైనా తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయంలో ఉన్న ప్రాబ్లమ్ని కానీ లేదా వాళ్ళు మర్చిపోయిన ఒక అంశాన్ని కానీ తీసుకొచ్చి వాట్ అబౌట్తో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ 2-3 డైలాగ్స్లోనే మనకి హౌ అబౌట్ని ఎలా యూజ్ చేస్తాం, అలాగే వాట్ అబౌట్ని ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా మనకు అర్థమైపోయింది. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెన్ డూ యూ వాంట్ టు మీట్, వెన్ డూ యూ వాంట్ టు మీట్, మీరు ఎప్పుడు కలవాలని అనుకుంటున్నారు అని చెప్తే దానికి ఆన్సర్గా హౌ అబౌట్ దిస్ ఈవినింగ్, హౌ అబౌట్ దిస్ ఈవినింగ్ అంటే ఈరోజు సాయంత్రం ఎలా ఉంటుంది, ఈరోజు సాయంత్రం అయితే ఎలా ఉంటుంది అంటే ఒక ఆప్షన్ అనమాట. మన సజెషన్ కానీ మన ఒపీనియన్, మన అభిప్రాయాన్ని కానీ మనం చెప్తున్నప్పుడు హౌ అబౌట్ దిస్ ఈవినింగ్, ఈరోజు సాయంత్రం అయితే ఎలా ఉంటుంది అలా చెప్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హౌ అబౌట్ యువర్ హౌస్, హౌ అబౌట్ యువర్ హౌస్ అంటే మీ ఇల్లు అయితే ఎలా ఉంటుంది, ఎక్కడ కలుద్దాం అడిగినప్పుడు మీ ఇల్లు అయితే ఎలా ఉంటుంది, హౌ అబౌట్ యువర్ హౌస్, ఓకే అని అడుగుతాం అనమాట. హౌ అబౌట్ యువర్ హౌస్, మీ ఇల్లు అయితే ఎలా ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనం ఎవరినైనా కూడా మీరు ఎలా ఉన్నారు, మీ గురించి చెప్పండి అని చెప్పేటప్పుడు హౌ అబౌట్ యూ,
హౌ అబౌట్ యూ అని అడుగుతాం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లెట్స్ గో ఆన్ హాలిడే. లెట్స్ గో ఆన్ హాలిడే అన్నప్పుడు దెన్ వాట్ అబౌట్ అవర్ పెట్స్. దెన్ వాట్ అబౌట్ అవర్ పెట్స్. మరి మన పెంపుడు జంతువుల పరిస్థితి ఏంటి, మరి వాటిని ఏం చేద్దాం? ఓకే, అంటే మనం జనరల్గా పెట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వాటిపైన కేర్ తీసుకున్న తర్వాతే మనం ఎవరికైనా అప్పగించిన తర్వాతే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం మనం కదా. కాబట్టి మరి వాటి పరిస్థితి ఏంటి, మనం వెళ్ళిపోతే వాటి పరిస్థితి ఏంటి అని అడిగేటప్పుడు దెన్ వాట్ అబౌట్ అవర్ పెట్స్. మరి మన పెంపుడు జంతువుల పరిస్థితి ఏంటి? లెట్స్ గో ఆన్ హాలిడే. దెన్ వాట్ అబౌట్ అవర్ పెట్స్. మరి మన పెంపుడు జంతువుల పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ ఒకరు చెప్పిన అభిప్రాయానికి వేరొకరు అక్కడున్న ప్రాబ్లం చెప్తున్నారన్నమాట. మరి పెట్స్ ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి, అది మరి ప్రాబ్లం కదా, మనం వెళ్ళిపోతే అని ఆ పెట్స్ అనే ఒక ప్రాబ్లమ్ని అక్కడ రైజ్ చేస్తున్నారు అనమాట, గుర్తు చేస్తున్నారు. వాళ్ళు మర్చిపోయిన దాన్ని వీళ్ళు గుర్తు చేస్తున్నారు. అర్థమైందా? వీ హ్యావ్ ఎనఫ్ మనీ ఫర్ టుడే బట్ వాట్ అబౌట్ టుమారో. ఓకే, ఒక పర్సన్ అన్నారన్నమాట ఏమనంటే వీ హ్యావ్ ఎనఫ్ మనీ ఫర్ టుడే. వీ హ్యావ్ ఎనఫ్ మనీ ఫర్ టుడే అంటే మనకి ఈరోజు సరిపడంత అమౌంట్ ఉంది, ఈరోజు సరిపడంత అమౌంట్ ఉంది అని చెప్తే సెకండ్ పర్సన్ అంటున్నారు ఏమంటే బట్ వాట్ అబౌట్ టుమారో. కానీ మరి రేపటి గురించి ఏంటి? ఓకే, బట్ వాట్ అబౌట్ టుమారో, మరి రేపటి పరిస్థితి ఏంటి? ఓకేనా అని రెండో వాళ్ళు అంటున్నారు అనమాట. అంటే వీళ్ళు మర్చిపోయిన ఒక పాయింట్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు అనమాట. మరి రేపటి పరిస్థితి ఏంటి? ఈ రోజుకు ఉంది సరే, మరి రేపటి పరిస్థితి ఏంటి? ఓకే, బట్ వాట్ అబౌట్ టుమారో అలా. నెక్స్ట్ అలాగే ఇంతకుముందు హౌ అబౌట్ యూ అని అడిగాం కదా, సేమ్ అదే విధంగా వాట్ అబౌట్ యూ అని కూడా అడగచ్చు అనమాట. హౌ అబౌట్ యూ ప్లేస్లో వాట్ అబౌట్ యూ. వాట్ అబౌట్ యూ, మీ గురించి చెప్పండి, మీ గురించి ఏంటి, ఇలా. సో ఈ విధంగా మనం హౌ అబౌట్ అలాగే వాట్ అబౌట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చిన్న చిన్న కాన్వర్జేషన్స్తో మనం చూడడం జరిగింది. ఒకవేళ మీకు ఇంకా ఈ వాట్ అబౌట్ అండ్ హౌ అబౌట్ పైన ఇంకా క్లారిటీ రాలేదు అనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద కామెంట్లో మాకు తెలియజేయండి. మేము మరికొన్ని ఎగ్జాంపుల్స్తో మరిన్ని డిఫరెంట్ వేస్లో వీటిని టీచ్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏదైనా కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే ఈ వీడియో క్రింద కామెంట్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు. మేము వాటిపైన వీడియోస్ చేసి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీరు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే డైలీ 1 అవర్ మేము మీకు ఆన్లైన్ క్లాస్ తీసుకుంటాం. ఆన్లైన్ క్లాస్లో ఇట్లాంటి కాన్సెప్ట్స్ టీచ్ చేస్తూ, అదేవిధంగా మీకు వచ్చే డౌట్స్ని లైవ్లో క్లియర్ చేస్తూ, మీతో స్పీకింగ్ ప్రాక్టీస్ చేపిస్తూ, మీతో మాట్లాడుతూ, సో అలా మీరు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ మాట్లాడడంలో మా సపోర్ట్ మేము అందివ్వగలుగుతాం. సో ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే కాల్ చేయండి 9603339977. లేదు మీ క్లాసెస్ అటెండ్ అయ్యే వీలు ఉండదు డైలీ 1 అవర్ అనుకుంటే మీరు మా బుక్స్ ద్వారా, అదేవిధంగా మా వీడియో కోర్స్ ద్వారా కూడా మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు 9603339977 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా లేదా ఈ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మేము మీకు అందించగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.